పెంచాలి పేదలకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి ఉపాధి హామీకి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి ఆహార భద్రతకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి ఆహార భద్రతకు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించాలి భారతదేశంలో నిరుద్యోగాన్ని ఇవ్వాలి పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి పేదలందరికీ ఇండ్ల స్థలాలు గారు 7వ విడత ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ దేశంలో తిరోగమనకు ప్రయాణించేటటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ అనేటటువంటి ఉంది. పేదలకి మాటలు ధనవంతులకి మూటలుగా ఈ బడ్జెట్ అనేటటువంటిది ఉంది. ముఖ్యంగా ఇది మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా కంటే ఇవాళ ప్రధానమంత్రి మోడీ తన కుర్చీని కాపాడుకోవటం కోసం కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటికే ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా బీహార్ ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని అట్లాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి బడ్జెట్గా ఇది ఉన్నది. ఈ దేశంలో ఇప్పటికే ఉన్నటువంటి నిరుద్యోగాన్ని అట్లాగే ధరల పెరుగుదలని సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అనేటటువంటి రూపకల్పన అనేటటువంటిది చేయలేదు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అట్లాగే ఇప్పటికే గ్రామీణ పేదలకు ఇస్తున్నటువంటి ఆహార సబ్సిడీలో కోత విధించేటటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ రూపకల్పన అనేటటువంటి చేశారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి పేరే ఎత్తనటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేటటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా విభజన సంబంధించినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ యొక్క బడ్జెట్లో అమలు చేస్తామనేటటువంటిది కూడా చొరవ చూపినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బయార్ సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ సంబంధించినది కావచ్చు, అట్లాగే కాజీపేట సంబంధించినటువంటి రైల్వే కోచ్ సంబంధించినటువంటిది, అట్లాగే ములుగులో ఏర్పాటు చేయబడతానని హామీ ఇచ్చినటువంటి అయితే గిరిజన యూనివర్సిటీ సంబంధించినటువంటి దానికి నిధులు కేటాయించేటటువంటి దాంట్లో ఇతర సంబంధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించినటువంటి దక్షిణ అయోధ్య సంబంధించినటువంటి చెప్పుకునేటటువంటి ఈ ప్రాంత అభివృద్ధిలో ఏమాత్రం అనేది కేటాయింపులు అనేటటువంటి కల్పించలేనటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాల్సి ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. ఇది ధనౌక్య వర్గాలకి కార్పొరేట్ శక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్గా ఉంది. తక్షణమే సంబంధించినటువంటి దీనిపైన సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. ఇది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ కేటాయింపులు అనేటటువంటి ఉండాలనేటటువంటి సందర్భంగా చెప్తూ గ్రామీణ పేదలపైన ఇది వేటు వేసేటట్టు వాళ్ళ యొక్క ఆహార భద్రత ఇతర సంబంధించినటువంటి సంక్షేమం అభివృద్ధిని విషయాల్లో కోత వేసేటటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఉందనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం.